సో ఈ 11 ఇయర్స్‌లో ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏ సినిమాకైనా, ఏ సీరీస్‌కైనా ఏదైనా? ఇది చాలా వచ్చాయి సార్. అంటే కాంప్లిమెంట్స్, మంచి యాక్టరు, చాలా బాగా చేస్తావు, డెడికేట్‌గా ఉన్నావు, జనరల్‌గా హార్డ్ వర్క్ చేస్తావు. ఐ రియలీ వర్క్ హార్డ్ సార్. లైక్ ఐ స్లీప్ వెరీ లెస్. ఐ రియలీ వర్క్ హార్డ్. బట్ కీపింగ్ ఆల్ దట్ ఐ సెడ్, ఐ థింక్ గర్ల్ ఫ్రెండ్ సార్. ఎందుకు గర్ల్ ఫ్రెండ్ చెప్తున్నానంటే, నాకు ఫస్ట్ టైం ఒక ప్రొడక్షన్ హౌస్, ఒక ప్రొడ్యూసర్ నుంచి సినిమా ఫినిష్ అవ్వక ముందే ఒక అడ్వాన్స్ వచ్చింది నెక్స్ట్ సినిమాకి. అండ్ దట్ వాజ్ గివెన్ బై అల్లు అరవింద్ సార్. ఫస్ట్ షెడ్యూల్ అయిన వెంటనే నన్ను కాల్ చేసి నన్ను పిలివి, హీ సెడ్ సర్టెన్ థింగ్స్ అండ్ హీ గేవ్ మీ అన్ అడ్వాన్స్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిం. అంటే డబ్బుల గురించి కాదు సార్, మనలాంటి యాక్టర్స్కి ఒక హోప్ కావాలి. అంటే మనం రైట్ ట్రాక్లో ఉన్నాం, మనం చేస్తున్న పని మంచి పని చేస్తున్నాం అన్నకి ఒక హోప్ కావాలి మనకి. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ ఏమైపోతుంది, నేను చెప్పినట్టు సినిమాలు చేస్తున్నాను కానీ బయటకు రావట్లేదు సినిమాలు. ఒక అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది మైండ్ సెట్లో. అలా ఉన్నప్పుడు ఇలాంటి మన లైఫ్లో అయినప్పుడు ఒక వేరే రకంగా కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనకి. ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మనం ఎవరు ఆపలేరు. అలాంటి దట్ కాన్ఫిడెన్స్ ఈ సినిమా నుంచి మంచి కాంప్లిమెంట్ నేను అదే అంటాను. సో నా పని చూసి అండ్ ఆల్సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ బీయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, బికాస్ ఎస్పెషలీ తెలుగు ఇండస్ట్రీ, బికాస్ పని చూసి పని వస్తుంది సార్. నాలో ఉన్న టాలెంట్ని చూసి, నాలో ఉన్న నేను ఎలా వర్క్ చేస్తాను సెట్లో, నేను ఎలా ఉంటాను సెట్లో, ఇది చూసుకొని నాకు సినిమా రిలీజ్ అవ్వకముందే 2-3 సినిమాలు వచ్చి నాతో సెట్ అవుతుంది. అంటే ఐఎమ్ సేయింగ్ బిఫోర్ దసరా. పోస్ట్ దసరా మీరు చెప్పినట్టు అందరికీ నచ్చాను, ఆ సక్సెస్ దట్ ఈస్ ఆల్ దేర్. బట్ ఈవెన్ రైట్ బిఫోర్ దసరా, హౌ ఐ ల్యాండెడ్ ఇన్ దసరా, మీట్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక కో డైరెక్టర్ వినయ్ సార్ అని నన్ను చూసి, ఓకే ఈ అబ్బాయి మంచిగా చేస్తున్నాడు, ఇలాంటి క్యారెక్టర్ చేయగలడు అని నన్ను దసరాకి పెట్టారు. అంటే ఈ పెద్ద బాక్స్ ఆఫీస్ సక్సెస్ లేకుండా ఇదన్నీ పక్కన పెట్టి ఐఎమ్ గెటింగ్ ద వర్క్ బికాస్ ఫర్ ద కైండ్ ఆఫ్ యాక్టర్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ దట్ సో గర్ల్ ఫ్రెండ్ తర్వాత కెరియర్ చేంజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అవ్వచ్చేమో సార్, అంటే అఫ్ కోర్స్ మనం ప్రతి సినిమా చేస్తున్నప్పుడు ఒక్కొక్కే స్టెప్స్ని లైక్ విల్ గో అప్వర్డ్ అనమాట. లైక్ ఒక్కొక్కే స్టెప్. ఐ థింక్ గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ద నెక్స్ట్ స్టెప్. ఐ వుడెంట్ సే సెట్ అయిపోతాను అంతే, ఫిక్స్ అయిపోతాను ఇలాంటి చెప్పాలి, బట్ ఐ థింక్ దట్ ఫేట్ కదా, దాని గురించి అది మన చేతిలో లేదు. కానీ ఐ బిలీవ్ యాజ్ అన్ యాక్టర్ ఐ విల్ హ్యావ్ మోర్ ఆప్షన్స్. ఓకే, యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడున్న ఆప్షన్ కింద ఎక్కువ ఆప్షన్స్ ఉంటుంది. అంటే స్క్రిప్ట్ వైజ్ సెలెక్షన్ వైజ్ నాకు ఇంకా ఎక్కువ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఏదో ఒక్కొక్కసారి మనకు ఒక ఐడియా ఉంటుంది, ఆ ఐడియాకి కొంచెం బడ్జెట్ కావాలి. ఆ బడ్జెట్ మన పాత సినిమా ఎలా ఆడిందని ఆ బడ్జెట్ వస్తుంది. సో ఐ థింక్ ఉన్న ఐడియాస్ని చేయడానికి, అలాంటి సినిమాలు చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుందేమో గర్ల్ ఫ్రెండ్ విల్ ఓపెన్ మెనీ డోర్స్ అని అనిపిస్తుంది నాకు. ఓకే.